నూతనమైనటువంటి కార్యాలు మన కనులారా చూచుచున్నాము. మన ప్రాంతములో, మన సేవా క్షేత్రములలో, కుటుంబ పరిస్థితులలో, సంఘ పరిస్థితులలో ఈరోజు సహోదరులుగా ఏక మనస్సు కలిగి, ఏక భావము కలిగి, ఏక హృదయము కలిగి, ఏక ఆత్మ కలిగి ఆయన సన్నిధిలో మనం చేసినటువంటి ప్రతి విజ్ఞాపన యాచనలు ప్రభు సన్నిధికి చేరునట్లుగా దేవుడు తన వాక్యములో నుండి నీతో నాతో మనందరితో మాట్లాడినట్లుగా మన హృదయాలను దేవుని కొరకు మా జీవితంలో ఒక నూతనమైన కోణములోనికి నడిపించబడాలి. ఇదిగో నాయన, ఈ మఠంపల్లి మండలం